అందరికీ నమస్కారం అండి. మరికొద్ది గంటల్లోనే మనము తెలుగు నూతన సంవత్సరమైనటువంటి విశ్వావసు సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నామండి. మరి ఆ రోజు మనము ఉగాది పచ్చడి చేసుకోవాలి కదండి. దానికోసం వేపపూత రెడీ చేసుకోవాలి కదా. ఈ వేపపూత రెడీ చేసుకోవడానికి చాలా సమస్యలు ఉన్నాయండి. దీని మీద మలినాలు, క్రీములు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తొలగించుకోవాలి. అందుకే ముందు రోజే బాగు చేసుకోవాలండి. వేపపూత అనేది వివిధ రకాల వ్యాధులతో పోరాడే శక్తి ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వేప పువ్వు శరీరంలో చేరి అనారోగ్యాలకు గురి చేసే క్రిములను నాశనం చేస్తుందట. అలాగే రక్తాన్ని శుద్ధి చేసే అనేక చర్మ వ్యాధులను నివారించడంలో కూడా ఈ వేపపూత బాగా ఉపయోగపడుతుందట. వేపపూత మధుమేహంతో బాధపడే వారికి చక్కటి ఔషధంలా పనిచేస్తుందట. వేప పువ్వును చేదు రుచి కోసమే కాకుండా ఋతువుల మార్పుల వల్ల వచ్చే అనారోగ్యాలను కూడా నివారించడానికి, జీవితంలో కష్టసుఖాలను సూచించడానికి కూడా ఈ వేపపూతని ఉపయోగిస్తారు. వేప చెట్టు ఆకులు, పువ్వులు, విత్తనాలు, పండ్లు, వేర్లు, బెరడు ప్రతి ఒక్కటి కూడా మన శరీరంలో వచ్చేటటువంటి అనేక రకాలైన జబ్బులు, ఇన్ఫెక్షన్లు, జ్వరం, చర్మ వ్యాధులు, దంత సమస్యలకు ఇది చెక్ పెట్టేస్తుందట. ఈ వేపపూతతో తయారు చేసినటువంటి ఉగాది పచ్చడిని రేపటి నుంచి, అంటే మనకి శ్రీరామనవమి వచ్చేంత వరకు, అంటే వారం రోజుల పాటు ప్రతిరోజు 1 స్పూను తీసుకున్నట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి ఎలాంటి రుగ్మతలైనా తగ్గిపోతాయట. ఇన్ని ఉపయోగాలున్న ఈ వేపపూతని తయారు చేయాలంటే చాలా కష్టమండి. దగ్గరలో చెట్టు ఉన్నా సరే ముందుగా ఏంటంటే మొత్తం ఇలా కొమ్మలన్నీ తీసుకొచ్చేసి మొత్తం ఒక్కొక్కటిగా మొత్తం పువ్వంతా వేరు చేసుకోవాలన్నమాట. ఇలా వేరు చేసుకుని మొత్తం అందులో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండి. ఇంకేంటంటే మనకు పొల్యూషన్ ఎక్కువ కదా, చూడండి కోస్తుంటేనే ఎంత మసి వచ్చింది కదా. దాన్ని మొత్తం పువ్వులుగా కోసేసి ఇలా ఒక బేసిన్లోకి తీసుకోవాలన్నమాట. తీసుకుని అందులో మొత్తం ఇలా నీట్గా పువ్వంతా కోసేసిన తర్వాత చక్కగా ఒక చాట తీసుకుని మొత్తం చెరగాలన్నమాట. ఇలాగా మొత్తం ఇలా నలిపేసుకుని ఆ పువ్వునంతా చాట్లో వేసేసి బాగా చెరగాలి. ఇలా చెరిగిన తర్వాత చక్కగా మల్లెలాంటి పువ్వు అయితే మనకు వచ్చేస్తుందండి. ఈ పువ్వుని మనము నీటిలో వేసి చక్కగా కడిగి ఆరబెట్టుకోవాలన్నమాట. ఇలా చేస్తే చూడండి వేపపూత ఎలా తయారైపోయిందో. ఉగాది పచ్చడి కోసం వేపపూత రెడీ.